నమస్తే. మాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం మన్యం జిల్లా. నా పేరు జనసేన జాని, పాలకొండ నియోజకవర్గం. నాదొక చిన్న విన్నపం, సందేశం జనసేన పార్టీకి. విషయం ఏంటంటే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గంలో 8 టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. ఇంకా మిగిలిన 2 హెచ్చర్ల పాలకొండ. అలాగే ప్రస్తుతం మన్యం జిల్లాగా చూసుకుందామన్నా సరే, మన్యం జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కూడా ప్రకటించడం జరిగింది. మరి అటువైపు శ్రీకాకుళం పార్లమెంటు సెక్షన్ కింద చూసుకున్న, ఇటు అరకు పార్లమెంటు సెక్షన్ కింద చూసుకున్న, లేదా శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా పరిగణలోకి తీసుకున్న, ఇలా 4 కోణాల్లో పర్యవేక్షించిన ఈ 4 కోణాల నుంచి ఏదో ఒక స్థానంలో జనసేన పార్టీకి పొత్తులో భాగంగా టికెట్ కేటాయిస్తే, మరి మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పొత్తు ధర్మం పాటిస్తూ టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారు, కృషి చేయాలి కూడా. అలానే మరి ఈ శ్రీకాకుళము, పార్వతీపురం, మన్యం జిల్లా, మరి శ్రీకాకుళం పార్లమెంటు, అరకు పార్లమెంటు, ఈ 4 సెక్షన్లో ఎక్కడో ఒక దగ్గర జనసేన టికెట్కి ఇస్తే ఈ జనసేన అభ్యర్థిని కూడా గెలిపించే బాధ్యత కూడా టీడీపీ, బీజేపీ తీసుకుంటుంది. కాబట్టి మరి ఈ 2 జిల్లాల్లో 2 పార్లమెంటు సెక్షన్లో జనసేన పార్టీ ఉనికిని కాపాడుకునే విధంగా ఈ ఒక టికెట్ పరిగణలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఈ 2 జిల్లాలో, ఈ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలో, లేదా శ్రీకాకుళం పార్లమెంటు, అరకు పార్లమెంటు సెక్షన్లో ఎక్కడో ఒక దగ్గర జనసేన పార్టీకి టికెట్ కేటాయించే విధంగా పార్టీ ఆలోచించి ఇస్తారని ఒక సామాన్య జనసైనికుడిగా పార్టీని ఈ ప్రాంతంలో కాపాడుకునే విధంగా ఉండడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.